హలో అండి. ఈ మొక్కలు ఇవి వాటర్ పోయాలని పైకొచ్చినాను డాబా పైకి. అంటే ఒక నెల ముందు ఇప్పటికి చాలా గ్రోత్ అయింది చెట్టు. డ్రాగన్ చెట్టు చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చిన్న టబ్బులో పెట్టుకుంటే చాలు, బాగా బాగా పెరుగుతుంది. వాటర్ అవి పోసుకోవాలి. అంటే అంటే అది ఆ చెట్టు మొదట్లో మీరు వరిగిడ్డు ఉంటుంది కదా, అది కానీ వేసుకున్నామంటే కప్పెట్టుకున్నామంటే దీనికి చెట్టుకు చాలా ఇష్టము. బాగా గ్రోత్ అవుతుంది చెట్టు. నాకు దొరకలా కాబట్టి నేను పెట్టుకోలేదు గడ్డి చెట్టు మొదల. చూడండి నెలకు ఇప్పటికి చాలా గ్రోత్ అయింది చెట్టు. జాజ్ చెట్టు కూడా నేను అంతేను. జాజ్ చెట్టు కూడా బాగా పెరిగింది. అంటే నేను ఇక్కడ కట్ చేసిన అని చెప్పినా కదా ఒక వీడియోలో. ఈ రెండు కట్ చేసినా కదా, ఇట్లా అంతా మొలకెత్తింది చూడండి. అంత ఇగుళ్ళన్నీ మొలకెత్తినాయండి. ఇట్లా మనము రోజు నేను రోజు డైలీ పోస్తాను. అంటే ఈవినింగ్ పోయిపోయినా మార్నింగ్ పోయిపోయినా ఈవినింగ్ తప్పనిసరి నేను గుర్తుపెట్టుకొని ఈ మొక్కలకు వాటర్ పోస్తాను. ఇట్లా చూడండి డ్రాగన్ చెట్టు కూడా ఎంత పెద్దదైందో. అంటే నెల క్రితం ఇప్పటికీ చాలా పెద్దదిగా వచ్చింది. ఇట్లా మార్నింగ్ నేను పైకి బట్టలు ఆరబెట్టేదానికి వచ్చినాను. అంటే నేను కొద్దిగా పొద్దు మలచక తలికే నేను బట్టలన్నీ మిషన్కి వేసి డాబా పైన ఆరేసినాను అన్నీ. ఎందుకంటే ఎక్కువ ఎండ వచ్చితే అవి కలర్ షేడ్ అవుతాయని ఇట్లా పిల్లలు బట్టలు అవి ఉంటే అన్నీ ఆరబెట్టినానండి. ఇట్లా మార్నింగ్ బాగా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా నేను అంతా కడిగేసినాము వాటర్తో, మొత్తం నీట్గా శుభ్రంగా కడిగేసినాము. అంటే ఈవినింగ్ టైంలో పైకి వచ్చాం కదా, అట్లా బాగుంటుందని శుభ్రంగా అంతా మొత్తం నీట్గా అంతా కడిగేసినాము. అంటే నేను పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకున్నాను. ఇట్లా చక్కగా దేవుడికి పూజ చేసుకున్నా అండి. అంటే రైస్లోకి నేను పల్లీ పచ్చడి చేస్తాను, రోటి పచ్చడి. అందుకని నేను ఇట్లా పల్లీలు, ఎండుమిరపకాయలు అట్లా వేపుకొని పెట్టుకున్నాను. చింతపండు కూడా నానేసుకున్నాను. పల్లీ పచ్చడి ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంతా మొత్తము పొద్దున్నే మార్నింగే లేచినాను, మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. లోపల అంతా అంటే తడిగుడ్డ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జు. ఫిల్టర్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసినాను. రైస్లోకి ఇట్లా రోటి పచ్చడి చేస్తాను. రైస్ ఇది
అంటే ఉబ్బడిపో ఎండగా ఉండాలి, అంటే చాలా ఉప్పగా ఉండాలి. మొక్కలకన్నీ నీళ్ళు పోసుకున్నాను. మొక్కలకు పొద్దున్నే మార్నింగే నీళ్ళు పోసేసినాను. అంటే నైట్కు నేను రైస్ వండాలనుకున్నాను. పల్లీ పచ్చడి, నేను రైస్ లేక పల్లీ పచ్చడి, అట్టించి రసం ఉండాయి. అంటే టౌన్కి వెళ్ళాము. టౌన్కి వెళ్ళి ఇవి పిల్లలకు తినేటివి తీసుకొని వచ్చాము. టోస్ట్ అండి, ఇది బ్రెడ్, ఇది కూడా అంటే దీంట్లో జామ్ ఉంటుంది. ఇది పకోడీ, కేక్ అవి తెచ్చుకున్నాము తినేదానికి. దాంట్లో పెట్టుకో. ఇంకా 2 నీళ్ళు వేయాల్సింది. ఎన్ని పెట్టిందా? ఇంకా 2 నీళ్ళు ఉప్పేసి. ఇంకా 2 ఇంతవరకు. బయట బట్టలన్నీ వేసినాను మిషన్కు. కొద్దిగా బట్టలు ఉంటే మిషన్కి వేసాను. రెండు అంట్లు అయ్యి ఉండాలి, తోముకోవాలి. అంతే అండి వీడియో. బాయ్. అంటే నేను ఇంట్లో కంటెంట్ బట్టి నేను కాడికి పెడుతున్నా వీడియో. ఇంకా నేను అంటే లెంత్ వీడియో పెట్టాలనుకున్నాను. ప్రస్తుతానికి ఇదే వీడియో మా ఇంట్లో జరిగింది, నేను పెట్టినాను. ఓకేనా అండి, ఇంత వీడియో. బాయ్. నేను ఇంకా మంచి వీడియో తీయాలనుకున్నాను, అంటే లాంగ్ వీడియో తీయాలనుకున్నాను. అంటే 20 నిమిషాలు 25 నిమిషాలు అట్లా తీయాలనుకున్నాను. అంటే నిన్న వీడియో అసలు పెట్టలేదు. అందుకని ఈరోజు కొంచెం కంటెంట్ తక్కువ ఉండే వీడియో పెడుతున్నాను. అంతే అండి. బాయ్.